పార్ట్ 1లో మనం పిరమిడ్ వ్యాలీకి ఎలా వచ్చామో అక్కడున్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూసాం. ఫైనల్లీ పిరమిడ్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి పిరమిడ్ వ్యాలీ లోపల అసలు ఏముంది అని క్యూరియాసిటీతో పార్ట్ 1ని ఎండ్ చేశాం. సో ఇప్పుడు ఆ క్యూరియాసిటీకి ఆన్సర్ తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది మోనీ రవి ఛానల్. పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా మన పిరమిడ్ వ్యాలీ జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. పిరమిడ్ నుంచి బయటకు వచ్చాక అక్కడ ఒక స్మాల్ లైబ్రరీ కనిపిస్తుంది. లైబ్రరీలో డిఫరెంట్ బుక్స్తో పాటు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండేలా టాయ్స్ కూడా పెట్టారు. యాక్చువల్లీ చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించింది. మెడిటేషన్ కోసం వచ్చిన ప్లేస్లో ఇలా బుక్స్ అండ్ టాయ్స్ కూడా ఉండడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే బ్యూటిఫుల్గా బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది. ఆ ప్లేస్లో అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి అన్నదానికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. మధ్యలో వచ్చే ఆ వే మాత్రం నాకు ఫుల్ నచ్చింది. 2 సైడ్స్ ఫుల్ ట్రీస్ ఉన్నాయి. మధ్యలో బ్రిడ్జ్ లాగా ఒక బ్యూటిఫుల్ వాకింగ్ పాత్ ఉంది. కెమెరాలో మొత్తం నేచర్ని కంప్లీట్గా క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ డైరెక్ట్గా అక్కడ నిల్చొని చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ అన్నదానం ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు కూడా పిరమిడ్ వ్యాలీకి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఫుడ్ టైమింగ్స్ మాత్రం ముందే గుర్తుపెట్టుకోవడం బెటర్. ఇక్కడ అన్నదానం టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 12 PM నుంచి 2 PM వరకు ఉంటాయి. అంటే ఇక్కడ ఫుడ్ ఫ్రీ అనమాట. ఎస్, మీరు విన్నది నిజమే, ఫుడ్ అయితే ఫ్రీ. ఫుడ్ కోసం కంపల్సరీగా మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఇష్టం ఉంటే వాలంటరీగా డొనేట్ చేయొచ్చు. లాంగ్ వాకింగ్ తర్వాత ఫుడ్కి ఫ్రీ అంటే ఎవరు మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వరు చెప్పండి. సో ఫస్ట్ అయితే మేము ఫుడ్ తినేసి తర్వాత గోశాల చూద్దామని చెప్పేసి బయలుదేరా. ఫుడ్ అయ్యాక మేము గోశాల చూడడానికి స్టార్ట్ అయ్యాం. గోశాలకు వెళ్ళడానికి కూడా క్యాంపస్ లోపల బ్యూటిఫుల్ వాకింగ్ రూట్ ఉంది. అలా కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక ఫైనల్లీ గోశాల దగ్గరికి రీచ్ అయ్యాం. గోశాలలో కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని కూడా చూసాం. పిరమిడ్ వ్యాలీలో నాకు నచ్చిన ఇంట్రెస్టింగ్ అనిపించిన థింగ్ ఏంటంటే ఇక్కడ జస్ట్ పిరమిడ్ ఒక్కటే కాదు, నేచర్, మెడిటేషన్, యానిమల్స్, గ్రీనరీ, ఇలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. గోశాల చూసాక మళ్ళీ పిరమిడ్ దగ్గరికి మేము రిటర్న్ అయ్యాము. ఓకే, ఇప్పుడు పార్ట్ 1లో నుంచి మీరు వెయిట్ చేస్తున్న మెయిన్ పార్ట్కి అయితే వచ్చేసా. పిరమిడ్ వ్యాలీ లోపల అసలు ఏముంది ఇలా చెప్పడానికి ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మీకు. పిరమిడ్ వ్యాలీ లోపల ఫోన్స్ అయితే అలో లేవు, కాబట్టి లోపలికి వెళ్ళడానికి ముందే మా ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసాం. మేము కూడా ఫోన్ ఏరోప్లేన్ల మోడ్లో పెట్టి లోపలికి వెళ్ళాం. అందుకే లోపల వీడియో తీయడం పాసిబుల్ కాలేదు. నేను కూడా లోపల వీడియో తీసి మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నా, కానీ అక్కడ రూల్స్ని ఫాలో అవ్వాలి కదా. సో ఫోన్ని పక్కన పెట్టేసి ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ఎంజాయ్ చేశాం. కానీ నేను అప్పటికి 80% వీడియో క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను నేను తీసింది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నాకు అనిపించింది ఇక్కడ చాలా సైలెంట్గా ఉందని. బయట ఇంత సేపు వాకింగ్ చేస్తూ మాట్లాడుతూ వీడియోస్ తీస్తూ వచ్చా, కానీ లోపలికి వెళ్ళాక సడన్గా అట్మాస్ఫియర్ని చేంజ్ అయింది. ఫోన్ లేదు, నోటిఫికేషన్స్ లేవు, కెమెరా లేదు, జస్ట్ సైలెంట్గా కూర్చొని ఆ అట్మాస్ఫియర్ని ఫీల్ చేయాలి. ఆ ఫీలింగ్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంది. మేము కూడా అక్కడ కొంచెం టైం మెడిటేషన్ చేసాం. చాలా సైలెంట్గా కూర్చొని మన బ్రీతింగ్ మీద ఫోకస్ చేసాం. ఎవ్రీడే లైఫ్లో మనం ఫోన్తో ఇంత బిజీగా ఉంటామో ఇక్కడ కొంతసేపు ఫోన్ లేకుండా కూర్చుంటే అర్థమైంది. యాక్చువల్లీ మైండ్కి చాలా చాలా ప్రెజర్లో ఉండి బ్రేక్ కావాలి కదా. అలాంటప్పుడు ఈ మెడిటేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ఫ్యూ సెకండ్స్ నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొంచెం టైం అక్కడే ఉండి మెడిటేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ బయటకు వచ్చాం. సో ఫైనల్లీ పిరమిడ్ వ్యాలీ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్ చేసాం. పార్ట్ 1లో పిరమిడ్ వ్యాలీని బయట నుంచి చూసాం. యాక్చువల్గా లోపల ఎలా ఉందో చూసాం. లోపల వీడియోస్ తీయడానికి అలా లేకపోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మనం రియల్గా ఫీల్ అవ్వచ్చు. ఇంకా అక్కడ నుంచి తర్వాత మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. కానీ మా డే ఇక్కడితో కంప్లీట్ అయితే కాలేదు, ఎందుకంటే వచ్చే దారిలో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాం కూడా. అది ఎక్కడుంది, అక్కడ ఏం స్పెషల్ ఉంది, పిరమిడ్ వ్యాలీ నుంచి రిటర్న్ ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళాం, ఆ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని సపరేట్గా ఇంకో వీడియోలో చూపిస్తాను. సో పిరమిడ్ వ్యాలీ పార్ట్ 2 అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ తెలుగు ట్రావెల్ వీడియోస్ కోసం మోనీ రవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో అబౌట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటనేది ఆ వీడియోతో మళ్ళీ వస్తాను. సరే మరి ఉంటాను.